శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లలిత మహాత్రిపుర సుందర్యే నమః. అందరికీ నమస్కారం. మనం లలితా సహస్రనామంలోని 33వ నామమైన కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపనస్తని అనే నామానికి అర్థాన్ని తెలుసుకోబోతున్నాం. ఇదంతా కూడాను ఒక్క నామమే, విభజించి పారాయణ చేయరాదు. ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క వక్షస్థలాన్ని వర్ణిస్తూ ఉన్నారు. దేవతల విగ్రహాల్ని చూసినప్పుడు మనకి మాతృస్వరూపణ భావన మాత్రమే రావాలి. అన్య భావన కలవారు వికృత మనస్తత్వం కలవారని గ్రహించాలి. ఆహారాన్నిచ్చే అమ్మ వక్షస్థలం మనకి మాతృస్థానీయం. బిడ్డలను పోషించేది ఆ వక్షస్థలమే. కేవలం ఒక స్త్రీ మాత్రమే తన మాతృ హృదయాన్ని బిడ్డల పట్ల చాటుతూ ఉంటుంది. ఆ స్త్రీకి కూడా పిల్లల్ని పోషించే లక్షణం తల్లి అయ్యాకే తెలుస్తుంది. తల్లి అయిన తర్వాత ఒక సాధారణ స్త్రీ పరిపూర్ణతను, అలాగే ప్రేమతత్వాన్ని పెంపొందించుకుంటూ ఉంటుంది. ఆ తల్లి భావనలో, హృదయంలో తండ్రి ఉంటాడు. తను బిడ్డకి వక్షం ఇచ్చేటప్పుడు తన ప్రేమతో పాటుగా తన భర్త ప్రేమను కూడా కలబోసి ఆ రెండింటిని కలిపి పోషణ పదార్థంగా మార్చి పిల్లల్ని పోషిస్తూ ఉంటుంది తల్లి. అందుకే నవమాసాలు మోసి నానా రకాలైనటువంటి యాతనలను అనుభవించి బిడ్డల అవసరాల్ని తీర్చినా కూడాను భర్త పంచిన ప్రేమను పిల్లలకి పోషణ రూపంలో అందించిన కారణం చేత పిల్లలు తండ్రి పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. ఇది తల్లికి మాత్రమే సాధ్యమవుతుంది. తల్లి స్తన్యాన్ని పిల్లవాడు పానం చేస్తున్నాడు అని అంటే తల్లిదండ్రుల ప్రేమని పానం చేస్తున్నాడు అని అర్థం. శ్లోకంలో ఉన్నది కదా కామేశ్వర ప్రేమరత్న అని. అంటే లోకాలన్నింటికీ మాతృమూర్తి అయిన ఆ జగన్మాత కామేశ్వరుడు అయిన తన భర్త అందించిన ప్రేమ అనే రత్నాన్ని తీసుకొని దానిని ప్రతిపన అంటే రెండింతలు చేసి మరీ ఈ సృష్టికి అందించిందట వక్షస్థల రూపంలో. ఆ జగన్మాత సూర్యచంద్రుల రూపంలో ఈ సృష్టికి పోషణను అందిస్తూ ఉన్నది. పగటిపూట సూర్యకిరణాల ద్వారా, రాత్రిపూట చంద్రకిరణాల ద్వారా పంటలకి ఔషధి శక్తిని ఇస్తూ జీవకోటికి సమృద్ధిగా ఆహారాన్ని అందిస్తున్నది ఆ మాతృస్వరూపిణి. ఈ సృష్టిలో ఉన్న సర్వజీవులకే కాకుండా దేవతలకి, పితృదేవతలకి కూడా అమ్మే ఆహారాన్ని ఇస్తున్నదట. ఎలాగంటే సూర్యచంద్రులు అమ్మ స్తనాలు అని చెప్పుకున్నాం కదా. పగటిపూట సూర్యకిరణాల నుంచి వచ్చే మధువును చంద్రుడు తాను స్వీకరించి శుక్లపక్షంలో దేవతలకి, కృష్ణపక్షంలో పితృదేవతలకి ఇస్తాడంట. అంటే దేవుడు మొదలుకొని జీవుడు వరకు అందరికీ కూడా ఆహారాన్ని అందిస్తున్నది సూర్యచంద్రుల రూపంలో ఉన్న జగన్మాతయే. ఇందులో ఉన్న బీజాక్షరాలను కనుక మనం గమనిస్తే కామేశ్వర ప్రేమరత్న. కామేశ్వరుడు అంటే పరబ్రహ్ముడు, పరబ్రహ్మస్వరూపం. పరబ్రహ్మస్వరూపం అంటే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు యొక్క రత్నం అంటే మంత్రం ఏమిటి అంటే ప్రణవం. ప్రణవంగా పిలిచే ఓంకారనాదం. దానికి ప్రతిపన అంటే రెండింతలు చేసిన ప్రణవములు. అవేమిటి అంటే హ్రీంకారం, శ్రీంకారం. ఓంకారం అనేది పరమేశ్వరుడి బీజం అయితే హ్రీంకారం, శ్రీంకారాలు శక్తి బీజాలు. మొత్తం కలిపేస్తే ఓం హ్రీం శ్రీం. నిగూఢంగా బీజాక్షర సంయుతమైన ఈ నామాన్ని పారాయణ కానీ జపాన్ని కానీ చేసిన వారికి అమ్మ తన ప్రేమను అనుగ్రహంగా మార్చి మన మీద ధారలుగా కురిపిస్తుందట. నువ్వు ప్రేమనిచ్చావు కదా, దానికి రెండింతలు చేసిస్తున్నా చూడు అని మన మీద ఆమె చూపే కారుణ్యానికి ఏమిచ్చి ఆమె రుణం మనం తీర్చుకోగలుగుతాం? ఇవ్వటానికి కూడా మన దగ్గర ఏముంది? అన్నీ అమ్మ ఇచ్చినవే కదా. ఎలా అమ్మా? నా మనసునే నీ పాదాల దగ్గర పడేస్తున్నాను అని మన మనసుని అమ్మ పాదాల దగ్గర పడవేయటమే మనం చేయగలిగింది. అదే చేయగలము, అది మాత్రమే చేయగలము. మరొక నామంతో మళ్ళీ కలుద్దాం. సర్వం శ్రీ జగదంబ పాదార విందార్పణమస్తు. స్వస్తి.